ఇది అంటే మహాభారత కాలం నాటి దేవాలయం అని చెప్తుంటారు దీన్ని. ఇది భీముడు హిడింబ సమేతంగా ఈ స్వామిని ప్రతిష్ఠ చేశాడని, అందుకని ఇక్కడ మామూలుగా అక్కడ మావాలమ్మ ఆలయం అని ఉంటుంది. ఇది మహిషాసురమర్దిని సమేత భీమలింగేశ్వర ఆలయం. ఇది ఇక్కడ మావాలమ్మ ఆలయం అని ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయానికి ఈశాన్యంగా ఉంది. ఇదంతా ఒకే ఒక రాజ్యం అని, ఆ రాజ్యంలో ఒక ఆలయం అనేది. దీనికి కూడా పూర్వం చాలా మహావైభవంగా జరిగేదని చెప్పుకుంటూ ఉంటారు. నేను వచ్చేటప్పుడు కూడా అదే తెలుసు, అక్కడి నుంచి తరతరాలుగా అదే చెప్తున్నారు. ఇది భీమలింగేశ్వర ఆలయం. ఇది మహిషాసురమర్దిని సమేత భీమలింగేశ్వర ఆలయం. ఇది అలాగే శిథిలమైపోతూ వచ్చింది. చాలా కాలం నుంచి అవుతుంది. అంటే బహుశా మహమ్మదీల కాలం నాడు శిథిలమైపోయి ఉండొచ్చు ఇది. ఆ తర్వాత నుంచి కూడా దీని ఆరాధన మాత్రం మానలేదు. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది ఎలవేల్పుగా నిలుస్తుంది. ప్రతి వాళ్ళు కూడా కొంత పర్వదినాల్లో వచ్చి స్వామిని సేవించుకోవడం చేస్తుంటారు. సేవించుకుని ఇక్కడే భోజనాలు చేసి ఇక్కడే వంట వండుకుని వెళ్తుండడం అనేది ఒక సాంప్రదాయబద్ధమైన ఆలోచన. అలాగే జరుగుతుంది ఇది. ఆ జరుగుతున్న క్రమాన్ని చూసిన వాళ్ళు ఈ తరంలో నేను కూడా ఒకండి. ఈ స్వామిని ఆరాధించుకుని నేను ఇక్కడే ఉంటున్నాను. ఇది ఈ భీమలింగేశ్వర ఆలయం శివాలయం కాదు, శివక్షేత్రం. క్షేత్రం అంటే మనందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్షేత్రం అంటే వాస్తు లక్షణాలు కావాలి కదా. వాస్తు లక్షణాలు ఏమిటి? క్షేత్రానికి ఉత్తరం వైపుని జీవనది కావాలి, ఆలయానికి దక్షిణం వైపుని శ్మశానం కావాలి. దేవాలయానికి 4 వైపులా 4 ద్వారాలు కావాలి. అది కాకుండా గర్భాలయాల్లో ఉండే లింగంతో పాటుగా అష్టోత్తర శతలింగాలు ఉండాలి. అప్పుడు అది క్షేత్రం అవుతుంది. అష్టోత్తర శతలింగాలు దాటి ఎన్నైనా ఉండొచ్చు, కానీ కనీసం 108 లింగాలు ఉండాలి. ఆ 108 లింగాలు దాటి ఉన్నదే. ఇది నేను ఇక్కడ 30 ఏళ్ల క్రితం నుంచి నేను చూస్తున్నటువంటి ఆలయంలో వాస్తు లక్షణాలన్నీ కూడా క్షేత్రాలకు సంబంధించినవే. నేను ఎరగని పూర్వం కూడా అందరూ కూడా స్వామిని ముట్టుకుని స్వయంగా అభిషేకం చేసుకునే ఆచారం ఈ ఏరియాలో ఉంది తప్పకుండా. అంచేత ఏంటంటే ఇవన్నీ గ్రహించిన మీద వాళ్ళు చేశారో గ్రహించకపోకుండా చేశారో ఆ స్వామిని ముట్టుకునే స్వయంగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇది ఆ క్షేత్ర లక్షణాలతోటి ఉంది ఈ ఆలయం. అందుచేత క్షేత్రాన్ని మేము కూడా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఒకటి సరే, ఈ ఆలయానికి ఇది 4.5 గజాలు గర్భంతో నిర్మాణమైనటువంటి, అంటే పాత పునాదులు చూసినట్టయితే 4.5 గజాలు గర్భాలయం ఉంది. 4.5 గజాలు ఇంటూ 3 ప్రకారంగా 13.5 గజాలు సుమారుగా మన శిఖరం రావాలనే అభిప్రాయంతో అప్పుడు పెద్దలు నిర్ణయం చేశారు. ఫస్ట్లో కడదాం అనుకున్న వాళ్ళు సుమారుగా 13.5 గజాలు ఎత్తు వస్తుందని. 13.5 గజాలు, 13.5 అడుగులు కాదు. అయితే చాలా ఎత్తు వస్తుందని మేము ఊహించాం. అంటే పూర్వం ఆలయం అంత 13.5 గజాలు ఎత్తుతోటి ఈ ఆలయం ఉంది. ఇక్కడ చాలా శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి, భూమిలో కలిసిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా మటుకు బయటకు వచ్చాయి. కొన్ని బయట కనపడుతున్నాయి, కొన్ని గడి. కానీ ఇక్కడ ఆలయంలో మొట్టమొదటి మనం అనుకోవాల్సింది ఏంటంటే గర్భాలయం, ఆ శివలింగం, ఆ నంది ప్రధానమైనటువంటి ఈ 2 కూడా స్థానభ్రంశం మాత్రం కాగలేదు. ఈ 2 మాత్రం ప్రధానమైన ఈ 2. ఇది ఆలయం గురించి అంతకంటే నాకు తెలిసిన వరకు అది. ఈ ఆలయం నిర్మాణం చేయాలనుకుంటే పెద్ద 1300 గజాలు ఎత్తి నిర్మాణం చేయక్కర్లేదు. కానీ స్వామికి కనీసం వర్షం నుంచి తడవకుండా, ఎండకు తగలకుండా చక్కగా దానికి ఉన్నదానికి ఒక స్లాబ్ వేసి ఆ సంవత్సరాన్ని కరెక్ట్గా నిర్మాణం చేసి ఆ స్వామి తాలూకు అభిషేక జలం బయటికి వెళ్ళిపోయేలా చేసి లోపల తర్వాత ఆ జల కలశాన్ని చక్కగా స్వామి మీద అభిషేకం చేసేటట్టుగా పూర్తి చేసి దీనికి తలుపు ద్వారబంధం దీపం పెడితే ఆరిపోకుండా ఉండేటట్టుగా కనీసం ఈ భక్తులు ప్రయత్నం చేసి ఉన్నట్టయితే ఆ స్వామికి మనం అందరూ సేవించుకున్నట్టు అవుతుందనే నా భావన.